ఛత్రపతి శివాజీ మనసు గెలిచిన ఒక అసాధారణమైన సాధారణ మాతృమూర్తి గాథ ఇది. శివాజీ మహారాజ్ పాలనలో కఠినమైన చట్టాలకు పెట్టింది పేరు రాయ్గఢ్ కోట. సూర్యుడు అస్తమించాక కోట ద్వారాలు మూసుకుంటే మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు అవి తెరుచుకో. కానీ ఒక తల్లి ప్రేమ ముందు ఆ చట్టాలు, ఆ కొండ శిఖరాలు చిన్నబోయాయి. హిర్కాని సాధారణ మహిళ, మాతృమూర్తి. కోటపై రోజు పాలమ్మి సాయంత్రానికి ఇల్లు చేరుకునేది. ఒకరోజు తిరిగి వెళ్ళడం ఆలస్యమయ్యింది. వెళ్ళేసరికి చీకటి పడింది. కోట ప్రధాన ద్వారాలు మూసుకుపోయాయి. నా బిడ్డ ఆకలితో ఏడుస్తుంటాడు, దయచేసి తలుపులు తీయండి అని ఆమె ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవు అని కాపలాదారులు అడ్డగించారు. ఆ కటిక చీకటిలో తన బిడ్డ ఏడుపు ఆమె చెవుల్లో మారుమోగుతోంది. తల్లి హృదయం తల్లడిల్లింది. రాయ్గఢ్ కోట చిన్నదయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా శత్రువులకు కూడా అసాధ్యమైన వేల అడుగుల లోతున్న నిటారు కొండమీది నుండి ఎలాగైనా దిగాలని ఆమె నిర్ణయించుకుంది. ఎటు చూసినా అగాధాలు, ఒంటిని చీల్చే ముళ్ళు, క్రూర మృగాల అరుపులు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. రాళ్లను పట్టుకుంటూ, పాకుతూ, దెబ్బలు తింటూ ఆ తల్లి తన బిడ్డ కోసం మృత్యువుతో పోరాడి కిందికి దిగింది. మరుసటి రోజు ఈ వార్త కోట అంతటా పాకింది. శివాజీ మహారాజ్ ఆమెను తన సభకు పిలిపించాడు. మొదట నియమ ఉల్లంఘన జరిగిందని అధికారులు భావించిన మహారాజ్ ఆమె కళ్ళల్లో ఉన్న మాతృత్వాన్ని, ధైర్యాన్ని చూశాడు. ఆమెను అదే కొండను అలాగే మళ్ళీ దిగగలవా అని అడిగాడు. ఎలా దిగానో నాకే తెలియదు, ఇప్పుడైతే దిగలేను అంది. ఆమెలో తల్లి ప్రేమే అంతటి సాహసం చేయించిందని శివాజీ గ్రహించాడు. అలాగే ఆమె సాహసానికి ముగ్ధుడైన శివాజీ మహారాజ్ ఆమెను తన సొంత సోదరిలా భావించి గౌరవంగా వస్త్రాలు, ఆభరణాలతో సత్కరించాడు. ఒక తల్లి దిగగలిగిన చోటు నుండి శత్రువు కూడా రాగలడు అని గుర్తించిన మహారాజ్ కోట భద్రతను పెంచడమే కాకుండా ఆ ప్రదేశానికి ఆమె పేరే పెట్టాలని నిర్ణయించాడు. అలా రాయ్గఢ్ కోటపై హిర్కాని బురుజు వెలిసింది. ఇది కేవలం రక్షణ కోసం కట్టిన గోడ కాదు, ఒక సామాన్య మహిళ అసాధారణ ధైర్యానికి రాజు ఇచ్చిన అత్యున్నత పురస్కారం. అజేయమైన కోటలను జయించడం సులభమేమో కానీ ఒక తల్లి ప్రేమను జయించడం అసాధ్యమని ఈ గాథ మనకు నేర్పుతోంది.